As India, Russia, and China, the RIC gang is becoming stronger. And with the trade tariffs and the pressure that US has mounted on a lot of countries, and the world being very angry with the US, now again US is back to compromise with India. So, resuming of talks with India and US, ఆ యాంగిల్స్లో మనము ఆలోచించుకోవాల్సిన డిఫరెంట్ యాంగిల్స్ ఏంటి? బేసికల్గా అందరు కలిసి ఈ క్యూట్ బాయ్స్ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారు. దాంట్లో ఈ క్యూట్ బాయ్ ట్రంప్ మళ్ళీ మోడీ గారితో వచ్చి ఐ థింక్ మనం గొడవ కంటే ఫ్రెండ్షిప్ బెటర్ అని చెప్పి ఫీల్ అవుతున్నాడు బేసికల్గా. సో ఆ పరంగా చూసుకుంటే మనం ఆలోచించాల్సుకున్న డిఫరెంట్ యాంగిల్స్ ఏంటిది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఆలోచించాల్సి ఏంటంటే ఈ ఆర్టికల్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ట్రేడ్ రిలేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్. సెకండ్ డైరెక్షన్ ఆఫ్ యాంగిల్ ఇస్ ట్రేడ్ ఛాలెంజెస్ ఏమున్నాయి. ఫస్ట్ ఈ రెండు యాంగిల్స్లో మనము ఎక్కువగా స్కోప్ పెట్టుకోవాలి. సో థర్డ్ యాంగిల్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి. That is a third angle in which we have to break this whole article. And fourth, key negotiations. What angles and areas and angles. సో ఇవి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా మనం చూసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్షన్ ఏంటంటే ఫ్యూచర్ ఏంటి. ఇట్లానే మళ్ళీ వెంట చేస్తావా లేకపోతే డిఫరెంట్ డైరెక్షన్ ఏమైనా ఉందా? ఈ యాంగిల్స్లో మనము మొత్తం ఆర్టికల్ని ఎనలైజ్ చేసుకోవాలి.